రీతు బర్ర గారి టాస్క్ లో రీతు గారు ఆ రింగ్ దాచిపెట్టినప్పుడు నాగార్జున గారు తనుజ గారిని లేవనెత్తి అసలు ఈ పాయింట్ ఇష్యూని లేవనెత్తిన తనుజ గారి మీద కాబట్టి తనుజ గారిని ఎక్కువగా టార్గెట్ చేసి ఎక్కువ నెగిటివిటీ లాగా చేయాలని ట్రై చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తనుజ గారు క్వశ్చన్ అడిగారు, ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి. సో ఏ విధంగా రింగ్ దాచడం ఎంతవరకు కరెక్ట్ అని తనుజ గారిని మన రీతు గారిని అడగాలి కదా. సో రింగ్ ఎప్పుడు దాచుకుంది, గేమ్ అయిపోయిన తర్వాత కదా అంటే, గేమ్ అయిన తర్వాత రింగ్ షర్ట్ కింద ఎందుకు దాచిపెట్టుకోవాలి సార్? సో చేత్తో ఆడుకోవచ్చు, వేరే విధంగా చేసుకోవచ్చు. షర్ట్ కింద దాచిపెట్టి కరెక్ట్ గా భరణి గారు మళ్ళీ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ రింగ్ లేదు, మూడో రింగ్ ఏదని అడగటం కానీ, అండ్ సంజన గారు తెలియక మూడో రింగ్ ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడం కానీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు గారు ఆ రింగ్ ని షర్ట్ కింద పెట్టారు అంటే ఆటోమేటిక్ గా అది ఫాల్స్ గేమ్, అది తప్పు చేయకూడదు. సో అది అది తప్పు కిందే వస్తుంది. సో కాబట్టే తనుజ గారు పాయింట్ లేవనెత్తారు. అసలు ఆ రింగ్ నీకు వేరే ఉద్దేశం లేకపోతే ఆ రింగ్ ని షర్ట్ కింద ఎందుకు దాచిపెడతారు రీతు గారు అనేది ఆడియన్స్ యొక్క పాయింట్.